సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పలువురు ఆర్టిస్టులు, సెలబ్రిటీలు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఆయనపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విధంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో ఎంతో మంది వైసీపీ నేతలు ఆయన అరెస్ట్ ని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల సైతం పోసాని అరెస్టు గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పూర్తిగా అరెస్ట్ ని ఖండించారు. యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలకి మరో నటుడు, కామెడియన్ కిరా కార్పి స్పందిస్తూ శ్యామలకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడంతో శ్యామల మరికొందరు ఆయన వెనకే ఉంటూ తన అరెస్ట్ ని ఖండిస్తూ పోసాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. సో ఇలా సమర్థించే శ్యామల అదే పోసాని, కొడాలి నాని, రోజా, వంశీ లాంటి వాళ్ళు పలికే అందమైన పదాలు తీసుకెళ్లి మీ పిల్లలకి నేర్పించాలి, అలా నేర్పించగలరా అంటూ ప్రశ్నించారు. ప్రతిరోజు ఉదయం వీరందరూ చెప్పే నీతి వ్యాఖ్యల్ని మీరు మీ పిల్లలకి బోధించండి. ఇంత పచ్చిగా మాట్లాడే పోసానికి మీరు ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారంటూ ఆయన తనదైన శైలిలోనే శ్యామలపై విమర్శలు కురిపించారు. ఇక ఈయన గోరంట్ల మాధవ్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మీ పిల్లలకి ఇలాంటివే నేర్పిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇకపోతే కథ కొంతకాలంగా కిరా కార్పి వైకాపా నేతలపై విమర్శలు చేస్తూ వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి కిరా కార్పి గురించి ఇప్పుడు మళ్లీ రివర్స్ కౌంటర్లో వైసీపీ నేతలు ఏం బాణాలు సంధిస్తారనేది చూడాలి. ప్రస్తుతం శ్యామలకి కూడా వైసీపీకి తరపున సపోర్ట్ చేయడమే కాకుండా అటు పవన్, చంద్రబాబు, లోకేష్ ని విమర్శించడంలో ఆమె బాగానే నేర్పరితనంగా ఉంది. పైగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి శ్యామలకి ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఎలాంటి షాకులు ఇస్తుందో చూడాలి.